ఏదైతే ఇప్పుడు చెప్పిన సంఖ్య ఇది ఏప్రిల్ వరకు ఏప్రిల్ 31 వరకు వచ్చిన ఏవైతే వేకెన్సీ వచ్చో ఆ వేకెన్సీలు కూడా దృష్టిలో పెట్టుకునే ఇవన్నీ కూడా ఈ ప్రకటించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఏది ఎవరు ఖాళీలు లేవు. అన్ని జిల్లాల్లో కూడా పోస్టులు ఉన్నాయి. ప్రతి అన్ని జిల్లాల్లో కూడా ఏ లిస్ట్ వచ్చి మీకు అనౌన్స్ చేస్తాను. దీని ప్రకారం అది ఏదైతే ఒక వాక్యం చెప్తాను. తర్వాత భీమరెడ్డి గారు వచ్చి ప్రేమ్ ప్రకాష్ ఈ డేట్స్, టైమింగ్, షెడ్యూల్ అంతా అనౌన్స్ చేస్తారు. ఏజ్ లిమిట్ ఏదైతే మన 2018లో డిఎస్సి జరిగినప్పుడు ఏ పారామీటర్స్ అయితే తీసుకున్నారో ఏజ్ లిమిట్ కానీ లేదా సిస్టాన్ని కానీ అది సేమ్ సిస్టాన్ని ఫాలో అవుతున్నాం. అన్నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, దాంతోపాటు ఆన్లైన్ ఎగ్జాము, దాంతోపాటు ఏజ్ లిమిటు అన్నీ 44 పెంచారు. మాకు తెలిసి ఒకసారి ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత దానికి ఇబ్బందులు ఉండవు. మనమేమి ఎలక్షన్ అయిపోయిన తర్వాత కదా పోస్టింగ్ ఇస్తున్నాం, అంతే కదా. మరి ఏప్రిల్ 7వ తారీఖు నుంచి జూన్ నెలలో వచ్చి వాళ్ళకి 0 వేకెన్సీ చూపెడుతున్నామంటే అర్థం ఏంటి? మరి మేలో కదా ఇస్తాం, ఒక నెలే కదా. ఆగకూడదనే కోరుకుంటున్నాం. ఏమో మరి దుష్టశక్తులు వచ్చి ఇది ఆపాలి, ఇది అన్యాయం చేయాలి అని చెప్పని ఎవరు మీరే ఆలోచించుకోండి. చేస్తే మేము చేయాలి. అందుకు ముందు షెడ్యూల్ చెప్తారు. ఇంకేదైనా మీ డౌట్లు ఏమైనా అవి టెక్నికల్గా